విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ చిత్రంతో సూర్య తన కెరీర్లో మొదటిసారి తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు అని అందరూ ఊహించారు అనుకున్నారు. కానీ డైరెక్టర్ బాంబు పేల్చాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగు చిత్రం కాదట, తమిళ సినిమా అట. వెంకీ అట్లూరి దర్శకత్వం, సితారా ఎంటర్టైనర్ బ్యానర్ లో నిర్మాణం. దీంతో తమిళ స్టార్ సూర్య తొలిసారి తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు అనుకున్నారంతా. కానీ విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగు చిత్రం కాదట, తమిళ చిత్రం అట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. గతంలో ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రాన్ని తెలుగు తమిళ భాషలో విడివిడిగా తెరకెక్కించారు. ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని మాత్రం పూర్తిగా తమిళంలో తెరకెక్కించారట, తెలుగులోకి డబ్ చేస్తారట. ఈ విషయం తెలిసి తెలుగులో సూర్య ఫ్యాన్స్ గట్టి షాక్ కు గురయ్యారు. ఆగస్టు 14న విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 40 ఏళ్ల వయసున్న పిల్లలున్న వ్యక్తికి 20 ఏళ్ల యువతికి మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగులో తమిళ హీరోలు నటిస్తున్న చిత్రాలకు తమిళనాడులో పెద్దగా ఆదరణ ఉండటం లేదు. అందుకే వెంకీ అట్లూరి సూర్య చిత్రాన్ని డైరెక్ట్ గా తమిళంలోనే తెరకెక్కించి కాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేసుంటాడు అనేది టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.